హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా భరతునికి సౌవీర దేశపు రాజు అయినటువంటి రాహుగనికి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు భాగవత పురాణంను ఇలా చెప్పసాగారు. ఓ మహారాజా, కాళికాలయం నుండి బయటకు వచ్చిన భరతుడు తన దారిని తాను వెళ్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ భరతుడు సౌవీర దేశమును చేరుకున్నాడు. సౌవీర దేశమును రాహుగనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కపిలాశ్రమంకు వెళ్ళడానికి పల్లకి సిద్ధం చేయమన్నాడు. పల్లకి బోయిలకు అధిపతి అయిన అతను బోయిలను రమ్మన్నాడు. 4 బోయిలకు గాను 3 ఉన్నారు. ఒకడు రాలేదు. ఒక పక్క రాజుగారు వస్తున్నారు. ఎవడో ఒకడిని తీసుకురమ్మని బోయిలకు బోయిల అధిపతి చెప్పారు. అదే సమయంలో భరతుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎత్తుగా, పొడుగ్గా, దృఢంగా ఎద్దులాగా ఉన్న భరతుని చూచి ఇతడు పల్లకి మోయడానికి తగినవాడనుకొని భరతుణ్ణి బోయిల అధిపతి వద్దకు తీసుకొని వచ్చారు. నువ్వు పల్లకి మోస్తావా అని అడిగాడు ఆ అధిపతి. సరే అని తల ఊపాడు భరతుడు. ఇంతలో రాహుగనుడు వచ్చి పల్లకలో కూర్చున్నాడు. ముందు 2 బోయిలు, వెనక 2 బోయిలు పల్లకి మోస్తున్నారు. వెనక బోయిల్లో ఒకరు భరతుడు. భరతుడు తాను పల్లకి మోస్తున్నప్పుడు నేల వంక చూస్తున్నాడు. తన కాలి కింద ఏదన్నా ప్రాణిపడి చచ్చిపోతుందేమో అనే భయంతో అడుగులు అడ్డదిడ్డంగా వేస్తున్నాడు. పైగా భరతునికి పల్లకి మోసే అనుభవం లేదు. అందువలన మిగిలిన బోయిల వలె సక్రమంగా మోయలేకపోతున్నాడు. దీంతో పల్లకి అటు ఇటు ఊగసాగింది. లోపల ఉన్న రాజుగారికి కోపం వచ్చింది. ఎవర్రా అది, పల్లకిని అలా మోస్తున్నారు, సరిగా మోయండి అని బోయిలను మందలించాడు. రాజుగారికి కోపం వచ్చిందని తెలిసి బోయిలు గడగడ వణికిపోయారు. రాజుగారి ముందు చేతులు జోడించి, మహారాజా, ఇందులో మా తప్పు ఏమీ లేదు. ఈరోజు ఒక కొత్త బోయి ఒకడు వచ్చాడు. అతనికి సరిగా మోయడం చేత కాదు. అందుకని పల్లకి ఊగుతూ ఉంది, క్షమించండి అని రాజుగారిని విన్నవించుకున్నారు. ఒక్కడు సరిగా మోయకపోవడం వలన పల్లకి ఊగుతుందని గ్రహించాడు మహారాజు. లావుగా, పొడుగ్గా, దృఢంగా ఉన్న భరతును చూచి హేళనగా రాజు ఇలా అన్నాడు. ఏంటి సోదరా, అంత కష్టపడుతున్నావా? అయ్యో, పల్లకి ఎంత దూరం మోసావు, చాలా కష్టపడ్డావు. పైగా ముసలివాడివి, సన్నగా పుల్లలాగా ఉన్నావు. పల్లకి ఏం మోస్తావులే, నీ తప్పు ఏం లేదు. ఈ బోయిలకే పల్లకి మోయడం రాదు కదా, ఏమంటావు అని ఎకసెకంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న భరతుడు మౌనంగా ఉన్నాడు. మరలా పల్లకి ఎత్తుకున్నాడు. దేహం మీద ఏమీ అభిమానం లేని భరతునికి రాజుగారి మాటలు బాధ కలిగించలేదు. మౌనంగా మోస్తున్నాడు. కానీ తన పూర్వ పద్ధతిని వదిలిపెట్టలేదు. కింద చూస్తూ కాలి కింద ఏ కీటకము పడకుండా జాగ్రత్తగా అస్తవ్యస్తంగా అడుగులు వేస్తూ పల్లకి మోస్తున్నాడు. ఈసారి పల్లకి ఎక్కువగా ఊగసాగింది. పల్లకిలో ఉన్న రాహుగణ మహారాజుకు కోపం ఎక్కువైంది. ఓరి దుష్టుడా, నీకు ఇంకా బుద్ధి రాలేదా? నీవు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తూ ఉందా? నీవు అసలు బతికే ఉన్నావా లేక బతికి ఉండి శవలంలాగా నడుస్తున్నావా? నేనెవరో తెలుసా? ఈ రాజ్యమునకు మహారాజును, నీకు ప్రభువును. నా ఆజ్ఞను ధిక్కరించిన వాడిని నేను యమధర్మరాజును మాదిరి కఠినంగా శిక్షిస్తాను. నిన్ను కూడా కఠినంగా శిక్షిస్తేనే కానీ నీవు దారిలో వచ్చేటట్టు లేవు అని రజోగుణము, తమో గుణములతో కూడిన రాజు అహంకారంతో పరమ భాగవతోత్తముడైన
నివురుగప్పిన నిప్పు మాదిరి ఉన్న భరతుణ్ణి నానా రకాలుగా దూషించాడు. రాహుగణుడు సామాన్యుడు కాడు, గొప్ప పండితుడు, శాస్త్రములు చదువుకున్నాడు. కానీ రాజు అనే అహంకారము మదము అతని కళ్ళు కప్పింది. ఎదుటివాడు ఎవరా అనే ఆలోచన అతని మనసులోకి రాలేదు. కోపంతో రగిలిపోతున్న రాహుగణ మహారాజును చూచి అప్పటిదాకా మౌనంగా ఉన్న భరతుడు ఒక్కసారిగా నోరు తెరిచి ఆ రాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీవు పలికినది నిజం, ఏమాత్రం అసత్యము లేదు. నేనే ఈ దేహము అని నేను అనుకుంటే నా శరీరానికి పల్లకి మోసే భారము ఎంత దూరం మొయ్యాలి అనే భావన ఉంటుంది. కానీ నాకు ఈ దేహం మీద అభిమానము మమకారము లేదు. ఎల్లప్పుడూ నేను వేరు, ఈ దేహం వేరు అని అనుకుంటూ ఉంటాను. నేను లావుగా ఎత్తుగా దృఢంగా ఉన్నాను అని అన్నావు. లావు పొట్టి, పొడుగు, కృషించడం, ఆరోగ్యంగా ఉండడం, వ్యాధులు, కోరికలు, ఆశలు, తగువులు, విషయవాంఛలు, ముసలితనము, నిద్ర, కోపము, ఈ దేహమే నేను అనే అహంకారము, శోకము, మోహము, ఇవన్నీ దేహం మీద అభిమానం కలవారికి పుడతాయి. కానీ నాకు కాదు. నాకు ఈ దేహం మీద ఎలాంటి అభిమానము అహంకారము లేవు. కాబట్టి నా దేహం ఎలా ఉన్నా నేను పట్టించుకోను. రాజా, నేను బతికి ఉన్న శవంలాగా మోస్తున్నాను అని అన్నావు. నేనే కాదు, అందరూ బతికి ఉన్న శవాలే. ప్రతివాడు ప్రతి క్షణము చావుకు దగ్గరవుతున్నాడు. ప్రతివాడికి పుట్టుక చావు ఉంటాయి. ఓ రాజా, నీవు నన్ను రాజాజ్ఞను ధిక్కరిస్తున్నావు అని అన్నావు. ఇక్కడ రాజు ఎవరు, సేవకుడు ఎవరు? నీవు నీ దేహం మీద ఉన్న అభిమానంతో రాజు అని అనుకుంటున్నావు. నన్ను పల్లకి మోయమన్నావు. కానీ నేను నీ సేవకుడిని కాను. ఎందుకంటే నాకు దేహాభిమానం లేదు. నేను రాజు, వీడు సేవకుడు, వీడు నా పల్లకి మోయాలి అనేది లౌకిక భావన. ఈ లౌకిక భావనను ప్రాపంచిక వ్యవహారంలో ఉపయోగిస్తారు. నిజానికి అందరూ సమానమే. అందరి దేహంలో ఉన్న ఆత్మ ఒకటే. ఆత్మకు భేద బుద్ధి లేదు కదా. పోనీలే, నీవు నేను రాజును అని అనుకుంటున్నావు కాబట్టి నీకు ఏమి సేవ చేయాలో చెప్పు, చేస్తాను. ఓ రాజా, నీవు ఇంకొక మాట కూడా అన్నావు. ఓరి, నీవు పొగరుగా ఉన్నావు, నేను శిక్షిస్తాను, సక్రమమైన దారిలో పెడతాను అని కూడా అన్నావు కదా. నేను పిచ్చివాడిలాగా, జడులాగా, అమాయకుడిలాగా కనిపిస్తున్నా నాకు బ్రహ్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము కలిగాయి. నాకు దేహాభిమానం ఏమాత్రము లేదు. ఇంకా నువ్వు నన్ను ఏం శిక్షిస్తావు, ఏ దారిలో పెడతావు? నీ దృష్టిలో నేను ఒక పొగరుబోతును, దుష్టుడును, అందుకని నన్ను శిక్షిస్తాను అంటున్నావు. కానీ నన్ను శిక్షించడం అంటే బాగా పిసికిన పిండిని ఇంకా ఇంకా పిసకడం లాంటిది. నీ శిక్షలు ఈ దేహానికే కానీ నాకు కాదు. నన్ను దండిస్తే నీకు ఏమీ లాభం లేదు, శ్రమ తప్ప అని అన్నాడు భరతుడు. మరలా భరతుడు పల్లకి ఎత్తుకున్నాడు. భరతుని మాటలకు రాహుగణ మహారాజు నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. ఒక్కసారి దిగ్భ్రాంతి చెందాడు. ఆ రాజుకు తనేమిటో తెలిసి వచ్చింది. పల్లకి ఆపండి అని అరిచాడు. పల్లకి ఆగింది. పల్లకిలో నుండి కిందికి దిగాడు. భరతుని కాళ్ళ మీద పడ్డాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని ప్రాధేయపడ్డాడు. భరతుడు రాహుగణ మహారాజును పైకి లేవదీశాడు. ప్రసన్నంగా ఆయన మొహంలోకి చూచారు. రాహుగణ మహారాజు చేతులు జోడించి భరతునితో ఇలా అన్నారు. ఓ మహాత్మా, మారు వేషంలో తిరుగుతున్న తమరు ఎవరు?
మీ మెడలో యజ్ఞోపవీతం ఉంది, మీరు బ్రాహ్మణుల లేక అన్నీ వదిలిపెట్టిన అవధూతల? తమరి గురువు ఎవరు? తమరి నివాసం ఏది? ఇక్కడకు ఏం పని మీద వచ్చారు? మీరు నా క్షేమం కోరి నన్ను సరి అయిన మార్గంలో పెట్టడానికి వచ్చినట్టున్నారు. నేను కపిల మహర్షిని దర్శించడానికి కపిలాశ్రమానికి వెళ్తున్నాను. తమరు సాక్షాత్ ఆ కపిల మహర్షి మాదిరి నాకు దర్శనం ఇచ్చారు. ఓ మహాత్మ, నేను దేవేంద్రుని వజ్రాయుధముకు కానీ, ఈశ్వరుని త్రిశూలముకు కానీ, యముడు దండమునకు కానీ భయపడను. కానీ బ్రాహ్మణ దూషణకు భయపడతాను. బ్రాహ్మణుల పట్ల చేసిన అపరాధమునకు భయపడతాను. తమరు సామాన్యులు కారు. తమరి విజ్ఞానము నివురు కప్పిన నిప్పు మాదిరి తమలో దాగి ఉంది. తమరు సర్వసంగ పరిత్యాగులు, దేహాభిమానం విడిచిపెట్టినవారు. ఇంతటి విజ్ఞానవంతులు, మహిమ కలవారు అయి ఉండి కూడా తమరు ఈ మాదిరి పిచ్చివాడి మాదిరి, జడుడి మాదిరి ఎందుకు తిరుగుతున్నారు? తమరు ఇప్పుడు నాతో పలికిన పలుకులు అర్థము నాకు సరిగా బోధపడలేదు. దయ ఉంచి తమరి పలుకుల్లోని అంతరార్థమును వివరించి నన్ను కృతార్థుని చేయండి. ఓ మహాత్మా, తమరు ఈ ప్రపంచంలోని సమస్త ప్రజల హితం కోరేవారు. తమరికి దేహాభిమానం లేదు. అందుకనే నేను ఎన్ని మాటలన్నా తమరు నా మీద కోపగించుకోలేదు. కానీ తమ లాంటి వారిని అవమానించినందుకు సాక్షాత్తు పరమశివుడు లాంటి శక్తిమంతుడైన పాపం మూట కట్టుకొనక తప్పదు. ఇంక నేనెంత అని రాహుగణ మహారాజు భరతునితో వినయంగా అన్నాడు. ఇది మనకి శ్రీమద్ భాగవతం పంచమ స్కందంలో భాగంగా రాహుగణ మహారాజుకు భరతునికి మధ్య జరిగినటువంటి సంవాదము. దీనికి మూలం శ్రీమద్ భాగవతం తెలుగు వ్యాఖ్యానం మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.